శ్రీ శివాయ గురవే నమః. బాలయోగీశ్వర భగవాన్ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ నేను బాలభగవాన్ గారి మహేశ్వర్ భగవాన్ గారికిను ఒక శరణాగత వత్సలుడైన ఒక భక్తునికి పరశు శిఖర క్షేత్రంలో వారిద్దరూ సంభాషించుకుంటున్నటువంటి విషయం నిజంగా జరిగినది చెప్తున్నాను. ఏమిటంటే, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మహాత్ములు అన్నట్లుగానే వీళ్ళు అనుకుంటారనమాట. దేని గురించి అంటే, మనం సుఖదుఖాల గురించి, పాపపుణ్యాల గురించి, వారు వారి కర్మలు పూర్వజన్మలో చేసుకున్న దాన్ని బట్టి ఆ సంభాషణ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. గత జన్మలో మనం చేసిన కర్మలను బట్టి మనకి దుఃఖం కానీ, మరి బాధ కానీ, అపకీర్తి కానీ ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఎందుకని? మనం చేసే పాపకర్మల వల్ల. అదే మనం పుణ్యకార్యాలు చేసామనుకోండి, ఇతరులకు సహాయం చేయటము, మరేమో గురువులకి సేవ చేసుకోవటము. సేవ అంటే కాళ్ళు విసకటం కాదు. సేవ అంటే గురువు గారు చెప్పినట్టుగా అన్నమాట నడుచుకోవటము. ఆయనకి ఏదన్నా అవసరమైనప్పుడే మనం గురువు గారిని చక్కగా ఆదరంగా తీసుకురావటము. ఇలా అన్నమాట. ఆదరణగా ఆయనకి ఎంతో ప్రేమగా, ఎంతో భక్తిగా నడుచుకోవటమే అన్నమాట. ఇలాంటి మంచి మంచి కర్మలు చేసినప్పుడు భగవంతుడు మనకుని మెచ్చుకొని మన అంతఃకరణ శుద్ధిని బట్టి ఆ భగవంతుడు కూడా మనకి రోగాలు లేకుండాను ఆరోగ్యంగా ఉండేటట్టు, సుఖ సంతోషాలుగా ఉండేటట్టు, ఉద్యోగంలో మంచిగా ప్రమోషన్కి పోయి మంచి పెద్ద అధికారిగా ఉండేటట్టు ఇవన్నీ మనకి కలుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే మానవుడు ఇలా మానవుడు అనుకుంటాడు ఇదంతా ఈ అవగాహన లేకుండా ఆయన బాలయోగి భగవాన్ గారిపై చక్కని అవగాహన కలిగి ఉండాలి, కానీ అంతా తన సమర్థత అని ఎప్పుడు అనుకోకూడదన్నమాట. అతడు ఏ విషయమైనా సరే విశ్వాసం లేకుండా అసహనంతో భగవానికి అలా ఉన్నప్పుడు అతని ప్రవర్తన భగవానికి దూరం అయిపోతారనమాట. కానీ భగవానికి దూరం కాకుండా ఉండాలి అంటే అనన్యమైన భక్తితో ఉండి ప్రతి మనిషి విచారించుకొని ఆలోచనతో ఉండాలి. అతను అనుకుంటాడు, ఎప్పుడు నా కుటుంబానికి కష్టాలు రాకూడదు, నేను ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి, ధనధాన్యాల భోగాలలో తేలియాడాలి అని కోరుకుంటూ ఉంటాడు ప్రతి మనిషి కదా. అది సహజమే కదా భగవాన్ అని భక్తుడు ఆయన్నితో మాట్లాడతారన్నమాట. మాట్లాడేటప్పటికీ భగవాన్ అంటారు, అప్పుడు బాలయోగి భగవాన్ అంటారు, మా జూజో జాహోలా కాయా వాచామని తయాచామి రుణి సర్వకాల్. అంటే మనస వాచ కర్మణ ప్రతి వాళ్ళు అనన్యమైన భక్తితో ఉండాలి. అంటే పరిశుద్ధమైన మనస్సుతోనూ సత్యమైన వాక్తోనూ చేసే పని నిర్మలంగాను స్వచ్ఛంగాను సత్యంగాను ఉండాలి అని, ఎప్పుడు ఉండాలి అని పరశు శిఖర క్షేత్ర మహానుభావుడైన బాలయోగేశ్వర గారు చెప్తూ ఉంటారన్నమాట. అప్పుడు శరణాగత అయిన భక్తుడు అంటారు, నిజంగా భగవాన్ మీకు నేను చాలా రుణపడి ఉంటాను. సమర్థులైన సర్వజ్ఞులైన కరుణామయులైన భగవాన్ బాలయోగీశ్వర్ భగవాన్ గారు మీరు నాకు దొరకటం చాలా చాలా అదృష్టం. నేను ఎన్ని జన్మల పుణ్యమో చేసుకున్నాను కనుక సాక్షాత్తు ఈశ్వరుని లాంటి నాకు గురువు గారు దొరికారు. అందుకని మా ప్రతి భక్తుడు ఇలాగే మనం గురువు అంటే మన ఈశ్వరుడే అన్న భావంతో అనన్యమైన భక్తితో మనం అందరం ఆయన్ని శరణాగతితో కొలుచుకుంటూ ఉందాము. ఇది మనం గురువే కదా. మనం అలా అనన్యమైన భక్తితో ఎప్పుడు ఉంటామో ఆ గురువే మన యొక్క యోగక్షేమాలు
చూసుకుంటారు. కనుక ఇదంతా మనం అర్థం చేసుకొని ఎంత చక్కగా మనం గురువుగారు చెప్పినవన్నీ చేసుకొని ఆ భక్తుడు మన గురించే సందేహాలు కూడా అడిగింది. అందుకని దాని ప్రకారంగా గురువుగారు చెప్పిన ప్రకారంగా మనం అందరము ఆయనకి మంచి భక్తితో అనన్యమైన శరణాగతంతో మనసా వాచా కర్మణ ఆయనకి సేవ చేసుకొని ఉందామా. హర హర మహాదేవ్. పరశుర శిఖర క్షేత్ర మహానుభావులైన బాలయోగేశ్వర్ భగవాన్ గారి కరుణతో విజయ భ్రమరాంబ తాడేపల్లి.